హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా చికెన్ నగ్గెట్స్ ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా వచ్చాయి క్రిస్పీగా. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకున్నాము. అలాగే దాంట్లో కావాల్సినవి చిటికెడు పసుపు, కారం, మిరియాల పౌడర్, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం నిమ్మరసం పిండుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని అవి మనం నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఆ టెక్స్చర్ మిక్సీ పట్టేసేయాలి. మొత్తాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ పట్టేసుకుంటే మనకి ఆ టెక్స్చర్ని ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా తీసుకొని నూనె రాసుకొని హ్యాండ్కి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా షేప్ ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ అలాగే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. అన్నీ ఆ షేప్లో చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ బ్రెడ్ పౌడర్ ఒక బౌల్కి, మైదా ఫ్లోర్ ఒక బౌల్కి, ఎగ్ యోక్ ఒక దానికి తీసుకున్నాను. ఎగ్ బీట్ చేసుకుని పెట్టుకున్న దాన్ని ఈ 3 తీసుకొని మనం షేప్ చేసుకున్నాం కదా ముందు టెక్స్చర్ని, నగెట్స్ షేప్లో ఉన్నదాన్ని ఫస్ట్ మైదాలో డిప్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకుని నెక్స్ట్ మైదా, అలాగే ఎగ్లో డిప్ చేసుకుని ఇలా బ్రెడ్ పౌడర్లో ఇలా కలుపుకుంటే మనకి ఆ టెక్స్చర్కి బాగా అంటుకుంటుంది. బ్రెడ్ పౌడర్ కానీ మైదా పిండి కానీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఎగ్ యోక్లో డిప్ చేసుకుని నెక్స్ట్ మైదా ఫ్లోర్లో, నెక్స్ట్ మైదా ఫ్లోర్ నుంచి మళ్ళీ ఎగ్ యోక్లో, మళ్ళీ నెక్స్ట్ బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయ్యాక ఇట్లా 1 by 1 నూనెలో వదులుకోవాలి నీట్గా, చిన్నగా. ఇట్లా మనం అనేది హై ఫ్లేమ్లో పెట్టాలి. అవన్నీ ఇలా నూనెలో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 minute వరకు అస్సలు కదిలించకూడదు, అట్లానే ఉండనివ్వాలి. ఇట్లా పైకి వచ్చేసాక ముందు వెనక్కి ఫ్లిప్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. కొంచెం టమాటో సాస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే.